1200 మంది విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఏపీకి పంపిన ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని తెలంగాణ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మను అడుగుదాం. శర్మ, విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు తాజా ఆదేశాలు ఏమిటి? 1252 మంది విద్యుత్ ఉద్యోగులకు ఊరట లభించింది. వాళ్లకు తక్షణమే జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ సంస్థలు కూడా విభజన జరిగాయి. ఇందులో తెలంగాణ సర్కారుకు సంబంధించిన ట్రాన్స్కో, జెన్కో అలాగే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, వీళ్లలో ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 1252 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. వాళ్ళ అక్కడ పుట్టారు కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ కేవలం ఉద్యోగం మాత్రమే నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగిస్తూ గతంలో జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వీళ్ళ బదిలీ పైన సర్కార్కు అప్పగించడం పైన హైకోర్టు సింగిల్ బెంచ్ దీనిపైన స్టే విధించింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు తెలంగాణ సర్కార్ ఆధీనంలో ఉన్నటువంటి ట్రాన్స్కో, జెన్కో అలాగే డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారు. అయితే 3 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదు, తమను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగానే ట్రీట్ చేస్తున్నారు, 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వల్ల తాము తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నామంటూ వాళ్ళు సర్వైవల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన 2 రోజులుగా వాద ప్రతివాదనలు జరిగాయి. ప్రభుత్వం మాత్రం తాము ఏపీ ప్రభుత్వానికి సరెండర్ చేసినందున తాము చెల్లించలేము జీతాలు అనేటువంటి వాదనను వినిపించింది. కానీ తాము దీనిపైన స్టే విధించినందున జీతాలు తెలంగాణ సర్కారు మాత్రమే చెల్లించాలని న్యాయస్థానం పేర్కొంది. దానికి సంబంధించి 3 నెలలుగా వీళ్లకు బాకీ ఉన్నటువంటి జీతాలను వెంటనే చెల్లించాలని కూడా హైకోర్టు తెలంగాణ సర్కారును ఆదేశించింది. దీనివల్ల కొంత వాళ్లలో ఊరట కలిగింది. మరి ఎప్పటి నుంచి జీతాలు వస్తాయన్న దానిపైన కొంత వాళ్ళు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ కోర్టు ధిక్కరణ ఏమైనా జరిగితే గనక తాము పరిస్థితి ఏంటి అనేటువంటి అంచనాలో వాళ్ళు ప్రస్తుతం ఉన్నారు. రోజా. రైట్ శర్మ.